So thank you so much to everyone. Sir, thank you so much, sir, for coming. Okay, thank you. Thank you. చాలా సపోర్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైస్. వర్మరావు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సురేష్ కుమార్, గణేష్, చంద్రశేఖర్, థ్యాంక్ యూ సో మచ్. సో హే బ్లెస్ మూవీ ప్రమోషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ ఏంటంటే మీ దగ్గర 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు అందరూ 5 క్వశ్చన్స్ అడుగుతారు, మీరు అందరికీ 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ విధంగా కంటిన్యూ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ పర్సన్ కోర్మరావు. యువర్ క్వశ్చన్ టు సార్. హే బ్లెస్ ఈ మూవీలో పనిచేయడం మీకు ఎలా అనిపించింది మీ మాటలో? హే బ్లెస్ ఈ మూవీ ఫస్ట్ స్టోరీ చెప్పడంతో నాకు బాగా ఉంది, చేయాలని అనిపించింది. బికాజ్ నాకు కెమెరాలో ముందర యాక్ట్ చేయడం అనేది నాకు కొత్త కాదు, ఇదివరకు యాక్ట్ చేశాను. బట్ ఇదేంటో కొత్తగా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకనంటే స్టూడెంట్స్ తోటి యాక్ట్ చేయడం అనేటువంటిది కొత్తగా హ్యాపీగా ఉంది. మోర్ ఓవర్ స్టోరీ ముందర చెప్పారు మన అనిల్, డైరెక్టర్ అనిల్ చెప్పినప్పుడు బాగానే ఉంది. కానీ ఎక్కడో చిన్న అనుమానం వచ్చింది. ఈ ఎక్కడ అనుమానం వచ్చిందంటే రిలేషన్షిప్ బిట్వీన్ గర్ల్ అండ్ మైసెల్ఫ్. అక్కడ కొద్దిగా నేను చాలా ఎంబ్రాసింగ్గా ఫీల్ అయ్యాను, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. బట్ కానీ ఓవరాల్గా చూసినట్లయితే చాలా బాగుంది. ఫైనల్గా ఇట్స్ నాట్ ది రిలేషన్షిప్, అది ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి రిలేషన్షిప్ తప్ప ఇంకోటి కాదని అనిపించింది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ నేనేనా? సురేష్ సార్, హే బ్లెస్ ఈ మూవీలో నీకు తీయడం కష్టం అనిపించిన సీన్ ఏంటి? అండ్ ఇంకోటి ఏంటంటే కష్టం అనిపించి సింపుల్గా తీసిన సీన్ ఏంటి? కష్టం అనిపించిన సీన్ అంటే సార్ తోటి ఎక్కువ వెయిట్ చేసుకోండి కాబట్టి నేను అనుకున్నాయి సార్ తోటి కొంచెం బాగా కష్టం అనిపించింది. సార్ తోటి అనుకున్న సీన్లన్నీ కొంచెం పెద్దవే. అలాంటివి కొంచెం సార్ యాక్టింగ్ వల్ల, కొంచెం ప్రో యాక్టింగ్ వల్ల కొంచెం ఈజీ అనిపించింది. సీన్ అంటే ప్రతి సీన్ సార్ తోటి నైట్ అవుట్ సీన్ చాలా ఎక్కువ ఉంది. నైట్ అవుట్ సీన్స్ చాలా ఎక్కువ ఉంది. మాట్లాడుకోవాలి. ఒక్కసారి ఫస్ట్ కూడా ఒకటి అన్నా సార్, ఎప్పుడు కూడా షూటింగ్ వచ్చాక ప్రతిసారి నైట్ షూటింగ్ వస్తారు. వచ్చాక మన సినిమాలో నైట్ అయినా అవి చాలా డైలాగ్స్ సీన్ నైట్ అయినా ఉదయం ఉండవా? సార్ ఒకసారి డౌట్ వచ్చింది అనమాట, మన నైట్ ఉంటాయా పగలు ఉండవా అని. అలాంటి సీన్లు ఒకసారి మిడ్ నైట్ అయిపోయేది. అలాంటి సీన్లు కూడా బయట టెర్రస్ షూటింగ్ కి ఇంటర్వెల్ బ్లాక్ కి మొత్తం నైట్ మొత్తం మన రోడ్డు మీద కూడా తీస్తే రోడ్డు మీద 11:30 ఈ టైం అయింది కదా. ఆడ అమ్మాయి పోర్షన్ కూడా ఉంది, దాంట్లో చాలా ఇబ్బంది పడినాం. అవి కష్టం అనిపించింది. పోలీసులు వస్తారేమో, పెట్రోల్ వస్తుందేమో భయపడ్డాం. అది ఇంకొకటి ఈజీ అనిపించినాయి. కష్టమైన సీన్ ఏంటంటే అమ్మాయి సీన్లు, హీరోయిన్ సీన్లు. అదొకటి మీరు ప్రోమోలో వినుంటారు, అమ్మాయి సాంగ్ అది సారీ డైలాగ్ ఉంటుంది, ఏట్రా సిక్కోవాలనుకుని ఏదో డైలాగ్ ఉంటుంది. అది చాలా ఈజీ అనుకున్నాను అది మార్కెట్ లో సీన్. కానీ అది దాదాపుగా 2 hours అయిపోయింది సీన్ తీయడానికి. అది మార్కెట్ లో చాలా మంది ఉంటారు, జనాలు ఉంటారు, దాంట్లో కొద్దిగా అదే ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే నెక్స్ట్ థర్డ్ వచ్చింది నాది. పొరమరం నీకు కోసం సార్తో యాక్టింగ్ కొత్త నీకు. సో ఎలా ఫీల్ అయ్యావు ఫస్ట్ డే షూట్కి? అది యాక్చువల్గా ఫ్రెండ్స్తో యాక్ట్ చేయడం కొంచెం వేరేలా ఉంటుంది. అంటే మనం అందరం ఫ్రెండ్షిప్ తర్వాత యాక్ట్ చేసాం మనం. కానీ పర్టికులర్ సార్ దగ్గరికి వచ్చేకి ఏమైందంటే యాక్టింగ్ చేసిన తర్వాత ఫ్రెండ్షిప్ అయింది. చెప్పాలనుకున్నాను అంటే ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే లైక్ మైండెడ్ సెన్స్. నేను డిఫరెంట్గా ఆలోచించా. నువ్వు ఫస్ట్ టైం కదా సార్ నువ్వు ఒకసారి 2 సార్లు చెప్పావు. సార్ కొత్త అంటే సార్ నేను చెప్పడం ఏంటంటే ఈ అబ్బాయికి
మాతో యాక్ట్ చేశాడు, బాయ్స్ లో యాక్ట్ చేశాడు. బట్ అంటే మేము ఫస్ట్ ఇయర్ కాబట్టి మాకు తెలుసు మీకు. పాయింట్ కొట్టేసాడు. బట్ ఏంటంటే ఈ అబ్బాయి తర్వాత అంటే లేటర్ అయితే కాబట్టి తెలీదు. సో ఇది కంగారు ఫీల్ అవుతాడేమో ఈ అబ్బాయి అనే ఫీలింగ్ తో నేను ఏంటంటే సార్తో క్యాజువల్ ఉంటాను. సార్ చాలా క్యాజువల్గా ఉంటారు, నువ్వు ఫ్రీగా యాక్టింగ్ చేయడం ఫ్రీ లేకపోతే కష్టం, ఎటువంటి ఫియర్గా ఫీల్ అవ్వద్దు అని చాలా చెప్పాను. బట్ ఫస్ట్ డే షూటింగ్ అయ్యాక నేను గమనించింది ఏంటంటే వీడు నాకంటే క్లోజ్ అయిపోయింది నీకు, నేను కొంచెం వీళ్ళ పాయింట్ అలా అంతా చేంజ్ అసలు. అంటే కొంచెం ఫస్ట్ డే షూట్ లో కొన్ని సీన్స్ అయ్యాక నవ్వుకోవడాలు మీకు గుర్తు లేదు, మీ మీద చెయ్యేసి మాట్లాడే టైం కూడా అయిపోతాను అక్కడ అంతా. కేక్ సీన్ అయితే మరీ కేక్ సీన్ లో బాగా కేక్ ఫస్ట్ డే సీన్ అసలు మీరు ఆ అబ్బాయికి ఎలా కనెక్ట్ అయ్యారో నాకు తెలియదు. బట్ బాగా ప్రతి డైలాగ్ మీరు నవ్వడం కానీ ఆ సీన్ అక్కడ కొలాప్స్ అయిపోయింది దీని వల్ల. అవును కలిసి డిస్టర్బ్ అయ్యేవాడు. నాకు బాగా డిస్టర్బ్ అయ్యేవాడు. నేను ఫస్ట్ లో కూడా కొంచెం మొహం పడ్డా, అంటే పడ్డారైతే అని చెప్పాడు అనమాట, ఇలా సార్తో కొంచెం చూసుకొని మాట్లాడు జాగ్రత్త అది అన్నాడు. ఇంటికి ఇలా చెప్తాను అంటే సైడ్ డైలాగ్ వేస్తారు సార్. ఇప్పుడు మన సైడ్ అయితే సైడ్ డైలాగ్స్ కి నవ్వుతారు, ఇక్కడ చాలా సూటుగా ఉంటారు సార్. అంటే ఈ అబ్బాయి ఏంటబ్బా ఏదైనా అడ్రస్ అయ్యాడు నీది అసలు ఈ ఊరేనా అంటే కొన్ని కామెడీ డైలాగ్ చెప్తుంటాడు. అక్కడ మనం నచ్చకపోయినా చాలా సీరియస్ అవుతుంటారు కదా. అందుకోసం ఒక సీన్ లో మార్కెట్ లో నడిచే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో ఏంటంటే మేము అమ్మాయి వెనక్కి తిరుగుతుంటే అమ్మాయి ఒకసారి మమ్మల్ని చూస్తాం. అక్కడ ఏం లేదు, ఒకసారి సడన్ గా బ్యాక్ సైడ్ తిరిగి మేము వెళ్ళిపోవాలి. బట్ పక్కన ఉండి ఉల్లిపాయల వ్యాపారం ఉంది మార్కెట్ లో, వెళ్ళి ఉల్లిపాయలు మేము ఆగలేదు, కేజీ ఎంత సంగతి మేము 30 రూపాయలు ఎంత అంటే అవసరం లేదు. అది మన కామెడీ ఉంటుంది బట్ ఏంటంటే ఇటు సైడ్ అంతా చాలా సీరియస్ గా ఉంటారు కదా, అట్లా అందువల్ల నేను చెప్పింది ఈ అబ్బాయి క్వశ్చన్ నాదే నీదే ఏదైనా సరే అది. అప్పుడు కొంచెం మొహం పడ్డా, తర్వాత లైక్ మైండ్ సెట్ అనిపించింది. సార్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు, నేను ఎలా ఆలోచించాను, సార్ కూడా అలా ఆలోచించాను. క్యాజువల్ గా మూవ్ అయిపోయారు, అలా ఫార్వర్డ్ అయిపోయారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మంది సీన్లో ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటారు. సీన్ వరకు కొంచెం క్లోజ్గా ఉంటారు, బయటకు వచ్చేసరికి కొంచెం వాళ్ళ క్యారెక్టర్ వేరేగా ఉంటుంది. కానీ సార్లో నేను గమనించింది ఏంటంటే సీన్ ఎలా చేసి ఎంత యాక్టివ్గా ఉండి ఎంత కామెడీగా ఉంటామో బయట కూడా అలానే పలకరించారు. సార్ కుర్మరావు మళ్ళీ కుర్మరావు. మూవీలో ఎవరి క్యారెక్టర్ నచ్చింది? ఇది చాలా క్లిష్టకరమైన ప్రశ్న. ఇది క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి అంటే అంతే నిజం చెప్తున్నా, ఆయుష్ క్యారెక్టర్ కంటే నాకు జవహర్ సార్ క్యారెక్టర్ ఎఫెక్టివ్ అనిపించింది, చాలా ఎఫెక్టివ్ అనిపించింది సార్. అసలు క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నేను ఊహించింది కదా సార్, దానికి 100% ఎక్స్ట్రా ఇచ్చారు సార్, బాగా ఎఫెక్ట్ వచ్చేసారు. ఓకే ఓకే ఆయుష్ క్యారెక్టర్ నచ్చింది నాకు అర్థం కావాలి. ఏంటంటే ఓవరాల్ స్టోరీ మొత్తం దీని మీద బేస్ అయినట్టు నాకు అనిపించింది. ఒపీనియన్ మొత్తం స్టోరీ మొత్తం దీని మీద బేస్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఆయుష్ అని క్యారెక్టర్ చెప్పాడు నాకు, బట్ ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారనేది నాకు తెలియదు. తర్వాత ఎవరు లీడ్ చేస్తారు ఈ క్యారెక్టర్ అనిపించింది. దానికి తగ్గట్ట పర్ఫెక్ట్ దానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. నాకు తెలిసి ఇంకెవరైనా, నాకు తెలిసిన వరకు ఇంకెవరైతే దానికి అంత చేయలేరు. ప్లేయింగ్ సేఫ్ గేమ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అనిల్. అనిల్ ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే మాక్సిమం 1 month, ఓకే మరీ అంత పెద్ద ఫిల్మ్ అయితే షార్ట్ ఫిల్మ్ అయితే 3 months. మనకేం సెమిస్టర్ అయిపోతున్నాయి స్టార్టింగ్ అనుకుంటా. సెమిస్టర్ స్టార్టింగ్ స్టోరీ, అది అయిపోయేసరికి ఎన్ని సెమిస్టర్లు అయిపోతున్నాయి కూడా కష్టం అయిపోతుంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టోరీ నేను రాసుకునేటప్పుడు ఎలాబరేటివ్గా రాసుకొని, ఇంకోటి ఏంటంటే ఎమోషన్ కనెక్ట్ చేయాలి. షార్ట్ ఫిల్మ్ కూడా 5 minutes 6 minutes లేకపోతే 10 minutes ఉన్నాం తీసేవచ్చు, కరెక్ట్ సీన్ వైజ్ తీసేవచ్చు. మనం ఎమోషనల్గా కనెక్ట్ చేయాలి. నేను ఫిక్స్ అయింది కూడా బాయ్స్ తీసేటప్పుడు కూడా సినిమానే తీస్తాను, షార్ట్ ఫిల్మ్ సినిమానే తీస్తాను.
సో నాకు ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళని ఇందులోకి సినిమాలోకి లాగాలి. అంటే క్యారెక్టరైజేషన్ కూడా ముఖ్యం. క్యారెక్టరైజేషన్ ఇదంతా ముఖ్యం సార్. బట్ ఏంటంటే నేను అంటే క్యారెక్టరైజేషన్ రాసుకునేటప్పుడు కూడా సీన్స్ కానీ ఏమైనా రాసుకునేటప్పుడు ఎంత డెప్త్గా వాళ్ళని మనం రీచ్ అవ్వగలం, అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ అంటే ఆ నువ్వు పర్టికులర్ మనిషిని వాళ్ళకి పండించేయాలి సార్. అది నా పాయింట్. ఆడియన్స్ పొజిషన్ లోకి వెళ్ళి ఆలోచించాం. సో అలా పంపించాలి అనుకునేటప్పుడు బాయ్స్ లో ఫెయిల్ అయ్యాను. బట్ ఏంటంటే ఇంకొంచెం టైం తీసుకొని చేద్దాం, ఎంత టైం అయినా పర్లేదు, కొంచెం మంచి అవుట్పుట్ ఇద్దాం అన్నట్టు ఫీలింగ్. ఇంకోటి కొంచెం బద్ధకం కూడా ఎక్కువ చెప్పాలంటే. అంటే షూటింగ్ రేపు ఉందనుకోండి, ఈ రోజు వరకు నేను సీన్ రాయను. అంటే సీన్ రెడీగా ఉంటుంది, బట్ ఏంటంటే డైలాగ్స్ రాయను. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు నేను డైలాగ్స్ ఎందుకు రాయనంటే అదేంటబ్బా ఆ టైంలో మంచి బాగా ఇది అవ్వాలి అంటే అందరికి కూడా పర్ఫెక్ట్ డైలాగ్స్ అంతవరకు కూడా నాకు వస్తాయనే ఫీలింగ్తో నేను ఇస్తాను. సో దట్స్ వై నేను రాయను. సో ఆ విధంగా ఇంకొకటి డైలాగ్స్ అనేది మీరు ఒక్కలే రాస్తారా అంటే డిస్కస్ చేస్తారా? డిస్కస్ చేస్తాను, ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేయకుండా మరి కష్టం కాదు అది. ఇప్పుడు నా డైలాగే ఉంది, నా డైలాగ్ నాకు చెప్పాలి, చెప్పిన తర్వాత ఇలాగ చేస్తే బాగుంటుంది అని. నెక్స్ట్ నాకు రైటర్ కిషోర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు సార్, సేలం కిషోర్. అక్కడ మనకి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. అంటే డైలాగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేశారు, మీకు ప్రాంప్టింగ్ ఇవ్వడం చేశారు. ఆ అబ్బాయి ఎక్సలెంట్ రైటర్ సార్. అంటే మనం ఏ సీన్ అనుకుంటామో ఆ సీన్ కి తగ్గట్టు డైలాగ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఈ మూమెంట్ లో రావాలి, ఆ మూమెంట్ లో రావాలని చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ బాయ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. బాయ్స్ లో కూడా డైలాగ్స్ అసలు బాగా రాస్తారు, చాలా బాగా రాస్తారు డైలాగ్స్. ఆ అబ్బాయి హెల్ప్ నేను తీసుకున్నాను, బాగా చేశాను. స్టోరీ విషయంలో రమేష్ హెల్ప్ తీసుకున్నాను. సో ఈ పిక్చరైజేషన్ చేసేటప్పుడు మరి కెమెరా స్క్రీన్ ప్లే కెమెరా అనేటువంటి షూటింగ్ చేయాలి కదా వాళ్ళు. సార్ షూటింగ్ నాకు షూటింగ్ కి కాదల్పు నుండి ఇప్పుడు ఏప్లిస్ వరకు సురేష్ సార్. యాక్చువల్గా సురేష్ కి ఇంట్రెస్ట్ లేదు, అలా సెల్ఫ్ తో తీసి అన్ని చేసి ఏదో ఇంట్రెస్ట్ తెప్పించుకున్నాం. మొత్తానికి ఒక టీమ్ లో ఫామ్ చేసుకుని ప్రెసెంట్ ఏది తీసినా సరే అసలు తనకు అవసరం కూడా లేదు, బట్ ఎందుకు వస్తారో తెలియదు, అదో ఇంట్రెస్ట్ వచ్చిన హెల్పింగ్ నేచర్ వల్ల అలా ఆ విధంగా టీమ్ ఫామ్ చేసుకున్నాం. సురేష్ కెమెరా మ్యాన్ కింద ఎందుకు సార్? దేర్ ఇస్ నో చాయిస్ టు మీ సార్. ఎందుకంటే ఎవరిని కూడా నేను ఈరోజు అడగడం కానీ, అంటే తను పైలట్ తను నా క్లాస్ కాబట్టి నేను తనతో అంత ఇంటరాక్టివ్గా ఉంది. ఫస్ట్ ఇయర్ ఉంది నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు నాతో పాటు రావాలి. అప్పుడు కళాశాల షూటింగ్లో నాతో పాటు వచ్చేవాడు సార్. అప్పుడు కెమెరా హ్యాండిల్ చేసేటప్పుడు తను కూడా కొన్ని షార్ట్స్ తీయడం, ఆ విధంగా అలా అవడం వల్ల నాకు కూడా అర్థం చేసుకునే మనిషి అనే ఫీలింగ్తో తనతో ఇంట్రెస్ట్ లేకపోయినా హెల్పింగ్ నేచర్ ఉంది. హెల్పింగ్ నెక్స్ట్ గణేష్ సార్ క్వశ్చన్ ఇప్పుడు సార్. లొకేషన్లో మీతో కామెడీగా ఉండేది ఎవరు, మీకు చిరాకు తెప్పించేది ఎవరు? చాలా పెద్ద ప్రశ్న. మన పూర్వరావే ఎంత ఇరిటేట్ చేసేవాడు అంత నేను ఓపికతోటి చేసి యాక్టింగ్ చేసి దాని తర్వాత నవ్వుకునేవాడు. పక్కకు వచ్చి అంత ఇరిటేట్ చేసేవాడు, అంత నవ్వించేవాడు. ఎంత ఇరిటేట్ చేసేవాడు ఆ యాక్టింగ్ లో కూడా. పాపం అతను అసలు మన అనిల్ ఇతన్ని ఒక చోట కొట్టాలి, అది ఎవరికి తెలియదు, ఎప్పటికీ తెలియదు అసలు. అది ఒక్కసారి కొట్టేశాడు. అతను మాత్రం ఎంత కళ్ళం నీళ్ళు వచ్చాయి, ఎందుకు కొట్టి నాకు అర్థం కాలేదు. పక్కన చాలా టెన్షన్ పడ్డా, కళ్ళం నీళ్ళు వచ్చాయి బాబు అతనికి. అక్కడ మాత్రం నీకు చాలా అతని మీద ఇంకా చాలా జాలి వచ్చేసింది, నాకే బాధ అనిపించింది. అది మాత్రం ఎక్సలెంట్ గా చేసేది అనేసి ఇద్దరు కూడా. ఆ కొట్టడం, కొట్టిన వెంటనే అతను కళ్ళం నీళ్ళు రావాలి, యాక్షన్ అలా రావాలి, చాలా అట్ ది సేమ్ టైం మధ్యలో మేము డైలాగ్ చెప్తూ ఉంటే వెనక నుంచి ఏదో నవ్వించడం చెప్తున్నప్పుడు సరిగ్గా డైలాగ్ చెప్పాడు, నవ్వించేవాడు. అలా ఒక డైలాగు మొత్తం ఒక 2-3 గంటలు పెట్టింది. అంత ఎన్జిఓ పార్క్ లో కాదు, ఇప్పుడు కేక్ సీన్ ఇక్కడ మన కాలేజ్ పక్కన, ఓల్డ్ కాలేజ్ పక్కన గ్యారేజ్ చాలా బాగా వచ్చింది. పాపం వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి చాలా లైట్లు అన్ని వాళ్ళు వాళ్ళే పెట్టేసి వచ్చేసి చాలా పెద్ద హెల్ప్. చాలా
వాళ్ళ ఆ టైంలో వాళ్ళు అక్కడ వాళ్ళకి పర్మిషన్ మనతో పాటు వాళ్ళు 11:30 వరకు కూడా ఉన్నారు ఉన్నారు. షూటింగ్ చూడటం కూడా ఉన్నారు. 11:30 వరకు ఉన్నారు. మన షూటింగ్ బాగుంది. వాళ్ళు కూడా యాక్ట్ చేద్దాం అన్నట్టుగా కూడా ఫీల్ అయ్యారు. ఎఫెక్టివ్ గా నిజమే సార్, అంతా వాళ్ళ పని అయిపోయింది వెళ్ళిపోతారు. అయినా సార్ లైట్ లేసి మన కోసం అక్కడ ఉంచి నేను చాలా ఎమోషనల్ గా కొన్ని డైలాగులు అరవాల్సి వచ్చింది. అది కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్ అది చాలా డిస్టర్బెన్స్ అయింది. నిజంగా మనం కొట్టుకుంటున్నాము సీరియస్ గా అనుకున్నారు. అయిందేమో అనుకున్నారు వాళ్ళు కూడా. అది చాలా ఎఫెక్టివ్ గా వచ్చింది. ఆ నైట్ కేక్ సీన్ మాత్రం చాలా బాగా. బర్త్డే సీన్ పర్లేదు. చాలా అది. సో ఇరిటేట్ చేసిన కోర్మారావే నవ్వించిన కోర్మారావే. ఇట్స్ నైస్. ఓకే. అది మీదే క్వశ్చన్. నాకే. ఓకే. మళ్ళీ నీకంట టేబ్లెస్ అనే సినిమా టైటిల్ కాంట్రవర్సీ అని బయట టాకు. అది మీకు కూడా తెలుసు. కావాలని పెట్టారా లేకపోతే రియల్ స్టోరీ కావాల్సి వచ్చిందా అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం గట్టి చెప్పండి, ఎందుకంటే రికార్డింగ్ కూడా స్లోగా ఉంది. కొంచెం గట్టి చెప్పండి. ఏంటంటే అది తీసేస్తే మ్యాథ్స్ సపోర్ట్ తీసుకుంటాను. ఇప్పుడు టేబ్లెస్ మన టైటిల్ ఉంది కదా, అది కాంట్రవర్సీ అని బయట టాకు. అది మీకు కూడా తెలిసిందే. మీరు కావాలని పెట్టారా లేదంటే స్టోరీ డిమాండ్ చేసిందా? ఇంకా గట్టి చెప్పాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు బ్లెస్సీ అనే పేరు అంటే ఎవరైతే కాంట్రవర్సీగా ఫీల్ అవుతారో, నేనైతే సార్ క్లాస్ లో కాంట్రవర్సీగా రెడీ అవుతుంది. క్లాస్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు నా పేరే ఉంది, అనిల్ అని పెట్టారు. అనిల్ అని పెట్టారు, అయితే నా మీద తీసేస్తున్నారు. సో నాకు సంబంధించింది అయి ఉండదు. అనిల్ అని పెట్టారంటే ఆ స్టోరీకి సంబంధించింది అయి ఉంటుంది. ఇప్పుడు బ్లెస్సీ అంటే క్రిస్టియన్ నేమ్. సో క్రిస్టియానిటీగా ఒక రిలీజియన్ లో జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మూవీకి ఆ పేరు అంటే క్రిస్టియన్ నేమ్స్ అంటే చాలా ఉంటాయి కదా, పర్టికులర్ గా అదే నేమ్ అంటే ఆల్రెడీ మేము డిస్కస్ చేస్తాం సార్. లేదు, ఈ నేమ్ గురించి కూడా కొంత డైరెక్ట్ డిస్కస్ చేస్తాం. అదే ఇది క్లాస్ రూమ్ పరంగా ఏదో కాంట్రవర్సీ పబ్లిక్ పరంగా క్లాస్ రూమ్ పరంగా చెప్తున్నాను. దెర్ ఇస్ నో కాంట్రవర్సీ అబౌట్ దిస్ టైటిల్ సార్. క్వశ్చన్ తప్పే. ఎందుకంటే చూసి మాట్లాడను, చూసాక మరి కాంట్రవర్సీగా కావాలని పెట్టేసి మీకు ఒకటి అనిపిస్తే క్యాచీగా కూడా ఉంది బ్లెస్సీ అని. అంటే క్యాచీ అంటే అందరికి నోట్లో అవును సార్, నిజమే. ఇంకోటి ఏంటంటే కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది పేర్లు పెట్టారు కానీ అంత ఎఫెక్టివ్ ఉంటుంది. ఎప్పుడు వినలేదు మనం ఈ పేరు కూడా. కొంచెం బ్లెస్సీ అనే పేరు అనేది అందరికి కూడా వినని అలా ఉండిపోద్ది, మైండ్ లో ఉండిపోద్ది. నేను మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే అది స్టోరీ పరంగా అమ్మాయి యొక్క క్రిస్టియన్. సో దట్స్ వై నేను 4-5 నేమ్స్ పెట్టుకొని స్టోరీ రైటింగ్ లో మేము డిస్కస్ చేసుకునేటప్పుడు ఆ నేమ్స్ అన్ని కాకుండా బ్లెస్సీ అనే నేమ్ అనేది వాళ్ళు కూడా అన్నారు, నేను కూడా అన్నాను. ఇంతకుమించి దీంట్లో ఏం కాంట్రవర్సీ లేదు, స్టోరీలో కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేదు. 2 డిఫరెంట్ స్టోరీ. సో నేచురల్ గా ఎవరి క్యారెక్టర్స్ లేవు. సార్ ఏ బ్లెస్సీ మూవీ టీమ్ లో అక్కడ కూడా అలాగే చేసి ఇక్కడ అలాగే చేస్తున్నారు. Same thing. ఇక్కడ కూడా కే బ్లెస్సీ మూవీ టీమ్ లో మీకు బాగా నచ్చే పర్సన్ ఎవరు, ఎందుకు నచ్చారు? ఈ హీరోయిన్ పేరు చెప్తే అనుకుంటా. There is no way to escape this question. కొంచెం గట్టి చెప్పండి. ఇందాక ఇట్లాంటి క్వశ్చన్ వచ్చింది క్యారెక్టర్ పరంగా. క్యారెక్టర్ నచ్చింది. ఇదేంటో క్యారెక్టర్ అండ్ యాజ్ వెల్ as పర్సన్ రెండు వేరే అయినా సరే సింగిల్ పర్సన్ హ్యాండిల్ చేశారు. మళ్ళీ అగైన్ సేమ్ గేమ్. అంటే క్యారెక్టర్ సృష్టించింది అతనే, ఆ పర్సన్ పర్టికులర్ పర్సన్ ని సృష్టించింది అతనే. క్యారెక్టర్ పరంగా ఒక ఇదిలో చేశాడు, పర్సనల్ గా కూడా బాగా రన్ చేశాడు స్టోరీ. అంటే క్యారెక్టర్ పరంగా చెప్పాలంటే అతను మొత్తం హ్యాండిల్ చేసింది ఆయన. అగైన్ సేమ్ గేమ్. అంటే మొత్తం ప్రొడక్షన్ కానీ స్క్రీన్ పై కానీ మొత్తం అతనే హైపోథెటికల్ ఆన్సర్. టేకింగ్ కూడా టేకింగ్ మరి ఫీల్ అవుతుంది. ఓకే, ఇంకా పర్సనల్గా చెప్పాలంటే ఉదయం ఒక కొన్ని సీన్లు ఉన్నాయి, ఈ మార్నింగ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 9:30కి అలా కాలేజ్కి వెళ్ళిపోతాం. అందుకనే 4:30కి ఫోన్ చేసాడు. ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఆ టైంకి చేసి అడగడం కూడా కొంచెం వచ్చి రిక్వెస్ట్గా ఆర్డర్ వేసినట్టు కూడా కాదు, వచ్చిన టైం అవుతుంది కదా అని కాదు, మాకు కూడా వచ్చేస్తున్నాం
వాడు ఎలా ఫీల్ అయ్యాడు చూడండి, మేము కూడా కొంచెం ఆ విధంగా సపోర్ట్ చేసాం. కొన్ని సీన్స్లో అయితే ఆ సీను డిస్మెంట్ అయిపోయినా సరే కొంచెం పేషెన్స్తో ఉండేవాడు. ఏదో విధంగా ఆ సీన్ కొలాప్స్ అయిపోయింది, అంత కోపపడేవాడు కాదు. ఏంటో ఇంత వాల్యుబుల్ టైం ఇలా చేశారు, ఈ రోజు కూడా ఒకరి మీద ఇలా అనే ఉద్దేశం లేదు. ఏమనుకుంటే ఇది ఒక మెమరీలా ఉండిపోద్ది. ఇప్పుడు వన్స్ వాడు సీరియస్ అయితే అది వేరేలా ఉంటుంది వ్యక్తిగతంగా. అంటే గ్రూప్ మనం యాక్ట్ చేస్తున్నప్పుడు వస్తుంది, దాంట్లో ఫన్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చంద్రశేఖర్. ఇందాక సైలెంట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటా. మూవీలో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు? ఈ అగైన్ క్యారెక్టర్ నేను ఊహించినట్టయితే చెప్పరు, కానీ నాకు నిజంగానే ఈ మూవీలో ఒక క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే అందరూ చెప్పాలని కాదు, కానీ ఈ హేబ్లెస్సీ మూవీలో అనిల్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. దానికి కారణం కూడా చెప్తాను, రీజన్ కూడా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ప్రతి మూవీలో మనం చూస్తాం, నైట్ మూవీస్ లో లాగా కాకుండా ఇందులో కొద్దిగా స్పెషల్గా ఉంది. ఏంటంటే మనం ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మన లవ్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి ఒకనొక సందర్భంలో రెడీ అయ్యాం. అది చాలా బాగా నచ్చింది నాకైతే. మరి ఇలాంటి సీన్ మాత్రం ఏ సినిమాలో చూడలేదు నేను. అనేది మాత్రం లైఫ్ లో గుర్తుండిపోతుంది. సో మంచి క్యారెక్టర్ అనుకుంటున్నాను. అంటే మీకు ఏమైనా ప్రేమ దెబ్బ ఏమైనా తగిలిందా? తగలేదు, అవేం తగలేదు కాబట్టి నాకు ఇప్పుడు వరకు తెలీదు. యాజ్ యువర్ విష్. ఈ మూవీలో మాత్రం అనిల్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది, ఆ ఒక్క సీన్ తో పాటు. అనిల్ అనిల్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఫైట్. అగైన్ ఓకే కొర్మరా మళ్ళీ నీకేనా? ఈ మూవీలో సార్ మీకిద్దాం సార్, కొర్మరా అవుతుంది నా నుంచి కొర్మరా మాట్లాడుతున్నాను. ఓకే, స్టోరీ వినగానే మీ రియాక్షన్ ఏంటి? స్టోరీ వినగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? హేబ్లెస్సీ స్టోరీ. టేబ్లెస్ స్టోరీ రియాక్షన్ అంటే నాకు బాగా నచ్చింది. స్టోరీ అనేటువంటి చెప్పాడు, బాగా నచ్చింది. కానీ నా క్యారెక్టర్ ఏంటో చెప్పిన తర్వాత మాత్రం నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు నాకు నా క్యారెక్టర్కి నా క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఆపోజిట్ క్యారెక్టర్కి చాలా కాంట్రవర్సీ అవుతుందేమో చాలా భయం వేసింది. చాలా భయం వేసింది, నాకు వద్దని వేసాను. ఆ సీన్ తీసేసి అసలు అటువంటి స్టోరీ అంతా నడిపించేది ఆ సీన్. మీ రియల్ క్యారెక్టర్ ఇచ్చారు అంటే ఇచ్చే క్యారెక్టరే తర్వాత తెలిసింది. బట్ అక్కడ ఏంటంటే నాకు కొంత భయం వేసింది. సో నేను వద్దనిసాను. అసలు అది మాత్రం సీన్ కట్ చేసి యాక్ట్ చేయడం అయితే చేస్తాను నేను, బట్ అది మాత్రం తీసేసేయమని చెప్పాను. బట్ అతను ఎందుకో కానీ మన అనిల్ అది ఉండాలి సార్, అది లేకపోతే మాత్రం స్టోరీ అనేటువంటిది ఆ పాయింట్ మీదే నడుస్తుంది. ఆ పాయింట్ కనుక లేకపోతే మాత్రం స్టోరీ అనేటువంటిది లేదు, అసలు ఫ్లాప్ అయిపోతుంది, అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. మీరు పోక తప్పలేదు. ఇంకా నేను ఇంకా అప్పటికి కూడా ఏదో ఒకటి చెప్పి ఒప్పించాను. ఆ ప్లేస్ లో లవ్ అనేది ఒకటి ఉంటది, లవ్ తీసి లైక్ పెడతాం, అది ఏదో డైలాగ్స్ కొంచెం చాలా ఇబ్బంది పడతాయి. అవునవును, అక్కడ అవతల క్యారెక్టర్ ఏమో అమ్మాయి, నేను ఇక్కడ ఈతల క్యారెక్టర్. సో అది మాత్రం ఉంటది బాబు, చాలా టెన్షన్ పడ్డా. ఆఫ్టర్ రిజల్ట్ ఏంటి తర్వాత ఏం జరుగుతుంది తీసేస్తాం అనుకో, కానీలే స్టోరీయే కదా అని అనుకుంటాం. కానీ బట్ కొంతమంది కాంట్రవర్సీకి లాగుతాయి, అది చాలా ఇబ్బంది పడతాం. అప్పుడు నేను చాలా చెప్పాను, నేను చేయను బాబు, తర్వాత అవసరమైతే వేరే వాళ్ళు పెట్టుకోవాలంటే అతను వచ్చి నా దగ్గరికి వచ్చి మళ్ళీ సార్ అది కాదు సార్, ఈ సీన్ అది తర్వాత అనేటువంటి తెలుస్తుంది, అది ఎందుకు చేసాము అనేటువంటిది ఇది అని చెప్పి మొత్తం మీద ఒప్పించాడు.
మొత్తం మీద ఒప్పించారు. ఒప్పించిన తర్వాత అప్పుడు నేను సాటిస్ఫై అయ్యాను తర్వాత అప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఓకే. చాలా చాలా భయం వేసింది. ఓకే. రియల్లీ చెప్పలేము అంతే అది ఆ సిచ్యువేషన్. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే మంచి క్యారెక్టర్. అంటే మీకు స్టోరీ వినగానే నేను చేయగలను అనిపించిందా? అంటే ఏ క్యారెక్టర్స్ నేను చేయగలను, పెద్ద ప్రాబ్లం కాదు. ఐ కెన్ ఇన్వాల్వ్ ఇన్ దట్. ఓకే ఓకే. ఏ క్యారెక్టర్ ఇచ్చిన అంటే మీకు యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ మీరు ప్రీవియస్ గా చేశారనుకుంటా. అంటే చిన్న చిన్న చేసాను కానీ ఇంత Lengthy character క్యారెక్టర్ ఎక్కువ రన్నింగ్ టైం అనేటువంటిది ఎప్పుడు చేయలేదు. ఓకే. కానీ ఇది ఒక సరిపోదు. మంచి ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. పిల్లలు స్టూడెంట్స్ చేయడం, పెద్దవాళ్ళతో చేశాను, నా తోటి వాళ్ళతో చేశాను, చిన్న చిన్న క్యారెక్టర్ అవి చేసాము. కానీ బట్ ఇంత లెంతీ క్యారెక్టర్ అనేటువంటిది ఇదే షార్ట్ ఫిల్మ్ లో చేయడం ఇదే. అంటే మీకేమనిపించింది? అంటే మేము స్టోరీ చెప్పిన తర్వాత మేము చేయగలం అనిపించిందా, లేదంటే ఎందుకు టైం వేస్ట్ అని? అలా అనిపించింది. చేస్తారు, ఎందుకంటే ఆ జీల్ ఉంది. ఆహా. ఇప్పుడు నీలో ఉన్న టాలెంట్ బయటికి తీయాలి. అంటే అది క్లాస్ లో చెప్పేటప్పుడు కూడా అదే చెప్తాను, ఎవరి టాలెంట్ వాడిదే. టాలెంట్ చాలా మందికి టిమిట్ అయిపోతూ ఉంటారు. ఏమన్నా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళు, లేకపోతే మాస్టర్ ఏమన్నా అనుకుంటారు, లేకపోతే టీచర్ ఏమన్నా అనుకుంటారు. అలా అని కాదు, ఎవరి యాక్టింగ్ వాడిదే. ఎవరి క్యారెక్టర్ దాంట్లో లీనమైపోతారు, లీనమైపోయి బయటకు వచ్చేస్తుంది. యాక్టింగ్ చేయక అంటూ మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళే, ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు, కాబట్టి ఈజీగా అయిపోయింది అనమాట. సో మొత్తం మీద ఓవరాల్ గా అయితే నాకు బాగా నచ్చింది. నా క్యారెక్టర్ బాగా నచ్చింది, ఆ టేకింగ్ బాగా నచ్చింది, డైరెక్షన్, ఫిల్మ్ మేకింగ్ అంతా చాలా బాగుంది. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అనిల్, నాకా మళ్ళీ స్టోరీలో పర్టికులర్ గా సార్ని తీసుకోవడానికి గల కారణం ఏమిటి? నువ్వు అనుకున్న క్యారెక్టర్ సార్ ఎంతవరకు న్యాయం చేశారు? భలే క్వశ్చన్ ఇది. నన్నే కరెక్టే నాకు అనిపించింది, నన్నే ఎందుకు తీసుకున్నావు, ఇంతమంది ఉన్నారు కదా. ది బెస్ట్ సార్ క్వశ్చన్. యాక్చువల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బాయ్స్ రిలీజ్ అయిన తర్వాత గణేష్ నాకు ఫోన్ చేశారు సార్ ఒకసారి. ఇంటికి వెళ్తుండగా మీరు కనిపించాక బాయ్స్ చూసారంట. మీరు బాయ్స్ చూసారని కూడా తనే చెప్పాడు. బాయ్స్ చూసాక అరే సార్ ఫోన్ చేయాలి, సార్ నాతో కలిసారా, మాట్లాడారు, చాలా బాగా చేశారా బాబు అనేసి బాగా అప్రిసియేట్ చేశారా సార్. తర్వాత ఏమో సార్కి ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉందేమో, బట్ కాదల్పకం మధ్యలో కాదల్పకం కాదు కళాశాల మధ్యలో ఆగాక మీకు ఇంట్రెస్ట్ పోయిందేమో, మీరు అంటే కొంచెం ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యి మీరు ఏం చేస్తారు. కళాశాల తీస్తున్నారని తెలుసు కానీ నాకు అంత ఐడియా లేదు. సార్ మీ క్యారెక్టర్ ఉంది కదా, మీ క్యారెక్టర్ ఉంది ఆ షార్ట్ ఫిల్మ్. సో క్యారెక్టర్ ని ఊహించుకొని రాసేటప్పుడే నేను అలా రాశాను. ఇంకోటి ఏంటంటే నాకు చాలా భయం, సీన్స్ ఏమైనా స్కిప్ అయినాయా సార్ అస్సలు ఒక్క సీన్ కూడా స్కిప్ అవ్వలేదు. తీసిన ప్రతి ఒక్క సీన్ కూడా నేను ఒక వేలో అనుకున్నాను, ఆ వేలో నాకు ఎలా కావాలో అలా 100% వచ్చేసాను. ఇంకా వీలైతే ఇంకా యాడ్ చేసుకుంటారు కావాలంటే కానీ తీయడు. కొన్ని ఒకటో రెండో డైలాగులు అప్పటికప్పుడు మార్చేది, చాలా మార్చాం. బట్ ఏంటంటే నేను యాడ్ చేసిన కూడా మార్చడం కాదు, యాడింగ్ కూడా జరిగింది. సో సార్ని ఊహించుకొని తీసాను, అందుకోసం ఆ క్యారెక్టర్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే సార్ని తీసుకోవడం కారణం, ఇంకోటి ఏంటంటే ఆయన ఎంతవరకు న్యాయం చేశారంటే, నేను క్యారెక్టర్ రాసుకునేటప్పుడు సార్ అంటే మా అందరు స్లాంగ్స్ అనేవి మేము అనుకున్నట్టు మాట్లాడదాం సార్. బట్ ఏంటంటే పెద్దవాళ్ళతో చేసేటప్పుడు ఒక చిన్న బాధ ఏంటంటే వాళ్ళ స్లాంగ్ లో మాత్రమే చెప్పగలం. అంటే డైలాగ్స్ కూడా వాళ్ళ స్లాంగ్ లోనే చెప్పగలం, రెస్పెక్ట్ఫుల్ గా ఇవ్వాలి మళ్ళీ మన. అంటే వాళ్ళ డైలాగ్స్ వాళ్ళ స్లాంగ్ లో చెప్పగలం. మనం చెప్పే ఆ స్టైల్ కానీ అంటే అలా రాలేదు చాలా మంది. బట్ నేను అదే మీకు కూడా అదే ఆలోచించాను, అంటే సార్ డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఏమో ఫీలింగ్. బట్ నేను ఏదైతే అనుకున్నానో మరి డబ్బింగ్ కానీ అంటే యాక్టింగ్ చేసేటప్పుడు నాకు ఒక ఫ్లో అయిపోయింది సార్. డబ్బింగ్ కూడా వేరే వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదండి. నేను 90 అంటే నేను ఒక 70% సార్ యాక్టింగ్ ఉంటే చాలు, మిగతా ఏదో సార్ని పెట్టి లాగించవచ్చు అనే ఫీలింగ్ అనుకున్నాను ఫస్ట్ సీన్కి. బట్ ఫస్ట్ సీన్ ఓవరాల్గా టేకింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సారే దీన్ని డబ్బించాను. సో అంత ఎఫెక్టివ్గా నేను 50% అవ్వకుంటే మీరు 100% నాకు ఇచ్చేస్తాను. అసలు నేను ఎంతవరకు చేసిన వాళ్ళలో అంటే చాలా పెద్దవాళ్ళతో చేశాను, చాలా మందితో మా ఊర్లో కానీ వాళ్ళ చాలా మందితో చేశాను. బట్ ఏంటంటే నేను అనుకున్నట్టు నేను క్యారెక్టర్ ఎలాగ రాసుకున్నానో అలానే చేయడం అనేది మీరే చేయాలి సార్, ఫస్ట్ స్టెప్.
దట్ వాస్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ సిచ్యువేషన్ సార్ విత్ నాకు ఇచ్చినటువంటి క్యారెక్టర్కి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చేమో అని కూడా అనుకున్నావా? అసలు నాకు థాట్ ఎంతవరకు రాలేదు సార్. అసలు మిమ్మల్ని పెట్టిన ఫస్ట్ అంటే మిమ్మల్ని స్టోరీలో ఊహించుకున్న ఫస్ట్ డే నుండి ఈ రోజు వరకు నాకు ఇప్పుడు ఒక ఆలోచన రాలేదు సార్. అంటే మీరు అంటే నేను స్టోరీ రాసినప్పుడు మిమ్మల్ని ఊహించుకొని రాశారు. ఇంకోటి ఏంటంటే సార్ స్టోరీ చెప్పేటప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూ బ్లాంక్ చెప్పాను. ఇంటర్వ్యూ బ్లాంక్ దగ్గరకు వచ్చేసరికి అంటే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తా అన్నారు కదా, ఆ టైంలో ఆ లైన్ తీసేసి మిగతాదంతా ఓకే. బట్ సినిమా నడిచింది ఆ లైన్ మీద, ఆ పాయింట్ సినిమా మొత్తం ఆ పాయింట్ మీద నడుస్తుంది. ఆ పాయింట్ తీసేసి అన్నారు. మేము షాక్. నేను సురేష్ అక్కడ ఉన్నాం, ఇంకా డిస్కస్ చేస్తాను అంటే వేరే ఏమైనా పెట్టాలా చేయమా అంటే మీరు ఒప్పుకోకపోతే నాకు వేరే చాయిస్ కూడా లేదు సార్. ఈ స్టోరీ ఇక్కడ తాగడం వేరే స్టోరీ అంటే వేరే ఏదైనా స్టోరీ తీసుకుంటాం కానీ ఈ స్టోరీ అయితే ఎవరికి తీయండి సార్. అవార్డుని రిపీట్ చేస్తారు, బాబు అనే అవార్డుని లైక్ మళ్ళీ షూటింగ్ దగ్గర వస్తే లవ్ అనే వాడు అని ఏదో అక్కడ చేశాను. సో ఆ విధంగా సురేష్, నువ్వు అనిల్తో 3 years కంటిన్యూస్గా వర్క్ చేశావు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ టీం వర్క్లో? మీరే అంటున్నారు 3 years నుంచి అని. నచ్చకపోతే ఎలా చేస్తారు చెప్పండి. ఫస్ట్ నుంచి ఫస్ట్ తీసింది కాదలు పోకంతో అతను నాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. అంటే నువ్వు చేయగలవు, మంచి పేషెన్స్, టైమింగ్ కానీ. నాకు అతను నచ్చేది అంటే ఫస్ట్ టైం, మనకి టైం ఇస్తాడు. షూటింగ్కి స్పాట్కి రావడం టైం ఇస్తాడు. ఓకే, ఆలోచించుకోవడానికి టైం ఇస్తుంది. అంటే ఈ టైంకి ఆ టైంకి అలా నాకు బాగా నచ్చింది అన్న. 3 years అని కాదు, ఉన్న 4th year కూడా నేను కలిసి చేయాలనుకున్నా ఉంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఇదిగా చంద్రశేఖర్, సార్ ఏ బ్లెస్సీ స్టోరీ నచ్చిందా? ఏ బ్లెస్సీ స్టోరీ నీకు నచ్చిందా? నీ మాటలు. ఏం చేసే స్టోరీ నాకు ఎంత బాగా నచ్చిందంటే, నేను ఎలా చెప్తానంటే, నేను యాక్చువల్గా మూవీస్ అంటే నేను చాలా దూరంగా ఉండేవాడిని, అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. అలాంటిది నేను ఏ సినిమాకి కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూద్దామనే ఒక సస్పెన్స్ నాకు ఎంతవరకు తెలియదు. అది ఈ మూవీకి నాకు తెలిసిందంటే మీరు అర్థం చేసుకుని నాకు ఎంత బాగా నచ్చింది. షార్ట్ ఫిల్మ్ సార్ ఇది మూవీ ఇంకే మూవీకి నాకు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూద్దాం అనే సస్పెన్స్ తెలియదు సార్. ఆ ఫీలింగ్ నాకు ఈ మూవీలో తెలిసింది. నెక్స్ట్ ఈ మూవీని నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను సార్. నాకు ఎందుకని అంటే అందరూ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా దగ్గర వాళ్ళు, అంటే ఎవరు కొత్త వాళ్ళు కాదు. ఇంత టాలెంట్ ఉందని నాకు ఈ సినిమాలో చాలా తెలిసింది సార్. నెక్స్ట్ సినిమాలో ఇంత వర్క్ ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, హార్డ్ వర్క్ చేయాలి, అందరి టాలెంట్ అప్పుడే వెలుగు పడతాయి అనేసి అప్పుడు తెలిసింది సార్. ఇది మాత్రం నువ్వు ముందు వరకు సినిమాకి వెళ్ళేవాడు అంట, చేసి నుంచి సినిమా అది ఎలా అంటే ఇప్పుడు ధ్యాస అంతా ఒకవైపు ఉంటే మరి వేరే వైపు ధ్యాస వెళ్తా అంటారు. డైలాగ్ చెప్పేవాడు, ఎవరైనా సినిమాకి వెళ్ళమంటే లేదు మయ్య సినిమా తీసే పొజిషన్ వచ్చాను, సినిమా హాస్టల్లో మామూలు మాట్లాడుకుంటాను. ఎవరైనా సినిమాకి వెళ్తే పిలుస్తారు జనరల్గా. లేదు మయ్యా మేము సినిమా చూసే పొజిషన్ నుంచి యాక్చువల్గా అందులో మన హాస్టల్లో కొంతమంది క్యారెక్టర్ కోసం అంటే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి టాలెంట్ ఉంది, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ఒక తమ్ముడు అడగడంతో అలా చెప్పినట్టున్నారు. You realize that we are making a film, sir, not a short film, sir. Okay, next question to Ganesh. బాయ్స్ లో క్యారెక్టర్ నచ్చిందా లేకపోతే హేబ్లెస్ లో క్యారెక్టర్ నచ్చిందా? ఏదైనా క్యారెక్టర్ పరంగా వస్తే ఏ బ్లెస్ నచ్చింది. గంట రోజు చేశారు సార్.
ఫిల్మ్ మొత్తం గంట రోజు చేశాడు, అయినా సరే ఏ ప్లేస్ లో నచ్చిందంట. ఏ ప్లేస్ లో మహా అయితే 5 minutes ఉంటుంది క్యారెక్టర్. అంటే అలా కాదు, ఆ క్యారెక్టర్ బాగా టైమింగ్ కోసం కాదు హీరోయిజం కానీ పడే దానికి. మనకి పర్సనాలిటీకి అన్నిటికీ కూడా క్యారెక్టర్ అనేది బాగా సెట్ అయింది కనుక అలా నచ్చింది. క్యారెక్టర్ డిజైన్ చేయడం కూడా అనిల్ అనేది పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాడు. అంటే ఎంత పెద్ద సినిమా అయినా కూడా చిన్న చిన్న క్యారెక్టర్ క్యారెక్టర్ అయినా సరే అది చాలా ఎఫెక్టివ్ అది. yes. అందుకే బాయ్స్ తో పోల్చుకుంటే హెయిర్లెస్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఎఫెక్టివ్ గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ సెకండ్ అయిపోయింది. లేదు అవ్వకపోతే అడుగు పడలేదు. గణేష్, అనిల్ డైరెక్షన్ లో నీకు నచ్చనిది ఏంటి? ఫస్ట్ టైమింగ్ రా, ఫస్ట్ టైమింగ్ రా. అనిల్ ఉడుతుంది అడిగేశాడు. అనిల్ రావుపూడి, అనిల్ రావుపూడి. అనిల్ గాయల. నచ్చింది ఏంటంటే ఒక రకంగా చాలా మొండాడు. అది నచ్చింది నచ్చిందా? అది చెప్పండి ముందు. ఓకే చెప్పండి. నచ్చి నీకు చేయొచ్చు కదా. ఆపరం ఏంటి నీకు? ఆలోచించి సేఫ్ ఆన్సర్ అయితే ఉంది. అలా అని కాదు, ఎవరైనా డైరెక్ట్ ఒక టైంలో ఏదైనా షార్ట్ ఫిలిం కానీ మూవీ కానీ ఏదైనా కంప్లీట్ చేయాలంటే కొంత టైం తీసుకుంటాడు. కానీ లేదు, నేను ఎప్పటికైనా ఫినిష్ చేయాలి, మొత్తం కంప్లీట్ చేసినాక మనశ్శాంతిగా ప్రశాంతంగా పడుకుంటా అనే పద్ధతిలో ఒక ఫిలింని ముందుకు తీసుకెళ్ళేవాడు అనిల్. ఎందుకంటే తన డైరెక్షన్లో కాకుండా ఒక సింగర్లా కానీ కెమెరామెన్గా ప్రొడ్యూసర్గా అన్ని దాంట్లో కానీ ఇన్వాల్వ్ అవుతుండే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, రాత్రంతా పగలనక. అలా అని తన హెల్త్ మీద కొంచెం చూసుకోకుండా ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. నచ్చండి. అది నచ్చని పని. హెల్త్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఓకే అది ఓకే నెక్స్ట్. అలా చేసే బాయ్స్ చెడగొట్టారా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా ఇది. సార్ నీకు సారీ, మీతో ఏం చెప్పి ఒప్పించారు ఈ స్టోరీ సార్? క్వశ్చన్ లేదు సార్, అదే అసలు అంటే అంటే అబ్బాయి మీతో ఏం ఏం చెప్పి ఒప్పించారు ఆ స్టోరీ? చాలా ఉంది చెప్పడానికి. చాలా పాయింట్, ఆ ఒక్క పాయింట్ లోనే నాకు బాధ అనిపించింది, కానీ చాలా ఎంబ్రాసింగ్ గా ఫీల్ అయ్యాను. కానీ ఏం చెప్పంటే స్టోరీ చెప్పిస్తుంటాడు. మూవీ నా క్యారెక్టర్ చెప్పాడు అంతే, జస్ట్ స్టోరీ అంతా ఏం చెప్పలే. నా క్యారెక్టర్ గురించి చెప్పాడు అంతే. మూవీ చూసినాక తెలుసుకోవచ్చు మొత్తం కూడా. ఏమైనా డౌట్ ఉంటే మూవీతో క్లియర్ అయిపోయింది. ఆ మూవీ చూసిన తర్వాత అలాగే తెలుస్తుంది. అది చాలా వైవిధ్యంగా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా, బట్ మంచి క్యారెక్టర్ నా పరంగా. సో అంతకన్నా ఏం చెప్పలేదు నాకు. మొత్తం స్టోరీ మొత్తం అంతా చెప్పి చేస్తే బాగుండదు కూడా. సో నా క్యారెక్టర్ వరకు నేను చేయాలి కాబట్టి ఆ క్యారెక్టర్ ఏముందో అది మాత్రమే చెప్పాడు. దాంట్లో నేను కొద్దిగా అతను ఇచ్చిన డైలాగులతోటి మనం ఎలాగ చేయాలి అనేటువంటి కూడా కాస్త ప్రాక్టీస్ చేసి జరిగింది. స్టోరీ పరంగా కానీ పర్సనల్గా ఏం చెప్పలేదు, అది చేస్తే ఏం కాదు అది అలా చెప్పలేదు. అంటే ఆ డిస్కషన్ వచ్చింది, అంటే ఆ ఒక్క పాయింట్ లోనే, ఆ ఒక్క పాయింట్ దగ్గరే అది మాత్రమే తీసేవా, నాకు అది ఉంటే బాగోదు నాకు, నా క్యారెక్టర్ కానీ నా ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ కానీ అని చెప్తే అది కొద్దిగా అతను ఏదో ఫీల్ అయ్యాడు. కానీ తర్వాత 2-3 రోజులు పోయిన తర్వాత సార్ అది ఉండాలి, అది లేకపోతే బాగుండదు అని చెప్పిన తర్వాత నేను ఇంకా సరే పెట్టలే అని అన్నాను. అంటే తప్పక ఒప్పుకున్నారు. ఆ ఒక్క పాయింట్ దగ్గర మాత్రం నేను ఇంకా తప్పక, అతను అడుగుతున్నాడు కాబట్టి మనం ఒప్పుకున్నాం కాబట్టి
అతను అడిగాడు చేస్తానని చెప్పాను, మళ్ళీ మనం వెనక్కి బ్యాక్ స్టెప్ వేస్తే బాగుంది. ఓకే సో దట్ ఆ ఒక్క పాయింట్ విషయంలోనే కాస్త ఇబ్బంది పడ్డాను. అదర్వైజ్ బాగానే ఉంది అంతా కూడా స్టోరీ మొత్తం పూర్తిగా అయితే స్టోరీ మాత్రం ఏం చెప్పాలి, క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఆ ఒప్పించిన తర్వాత విను మరి అదే నీది కదా. ఒప్పించిన తర్వాత ఆ డైలాగ్ ఉంటుంది సార్ అని చెప్పి అక్కడ మాత్రం నాకు బ్రేక్ పడిపోయింది, గుండె జారిపోయింది. ఒప్పించేంతకి అంటే అక్కడ అంటే అమ్మాయికి అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాబట్టి సెకండ్ టైంలో ప్రపోజల్ సీన్ వస్తుంది. సో ఆ ప్రపోజల్ సీన్ తీసేమారు సార్. ఆ ప్రపోజల్ సీన్ అంటే ప్రపోజ్ చేసినట్టు పెట్టాం, బట్ ఏంటంటే ఆ సీన్ గురించి మాట్లాడుకునే సీన్ గురించి తీసేమారు. సో ఆ సీన్ తీసేటప్పుడు మీకు కొంచెం కంగారు అయ్యాక అంటే ఆ సీన్ అనేటువంటిది ఇంకో చోట కనెక్ట్ అవుతుంది. ఇది లేకపోతే అది కనెక్ట్ ఆ సీన్ కనెక్ట్ అసలు స్టోరీ అంతా ఒక రకంగా డిపెండ్ అయి ఉంది. సో అది తీసేమంటే స్టోరీ దాని మీద నడుస్తుంది. బట్ నాకైతే మాత్రం అది లేదు. ఆ టైంకి ఒకేసారి తీసేస్తామని ఒప్పుకోను. బట్ ఫర్దర్ గా షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చేశాక ఆ సీన్ వచ్చేసరికి ఆ లవ్ ప్లేస్ లో లైక్ పెట్టమన్నారు ఫస్ట్ డే షూట్ లో. ఓకే పెట్టేస్తామన్నా. బట్ లాస్ట్ కి నేను మళ్ళీ రివైజ్డ్ గా దీంట్లో కన్వర్సేషన్ రాసుకున్నాక సీన్ రాసుకున్నాక సార్ దగ్గరికి వెళ్ళాక సార్ లవ్ ఉంటేనే బాగుంటుంది, లైక్ అంటే లవ్ ఎఫెక్టివ్ ఉంటుంది అంటే బాగా ఆయన ఇబ్బంది పడ్డారు. బట్ చివరికి ఫిలిం కోసం ఆయన ఓకే చేశారు. నెక్స్ట్ వర్మరా ఈ మూవీలో హీరో మీరే అని టాక్. అంత ఫేమస్. యా ఈ మూవీలో హీరో తనే అని టాక్. ఆల్రెడీ ఒక పిక్ కూడా రిలీజ్ అయింది వాట్సాప్ లో మన గ్రూప్ లో అయితే హల్చల్ అసలు మామూలు హల్చల్ కాదు అది. సరే దీనికి మీరేమంటారు అంటే డైరెక్టర్ మాకు ఏమైనా షాక్ ఇస్తున్నారా అంటే మీరు సెకండ్ హీరో మెయిన్ హీరో ఆయనే అండి. మెయిన్ హీరో అంటే మాకు డౌట్ మీరు ఈ క్వశ్చన్ తో క్లారిటీ ఇచ్చారు ఆడియన్స్. మైక్ మీ దగ్గర ఓకే సారీ చెప్పండి. హీరో నేనంటే నాకు ఒక పర్టికులర్ సీన్ వరకు నాకు అలా అనిపించింది. అంటే ఆ సీన్ చేసినప్పుడు హీరో నేనేనా అనిపించింది. అంటే సీన్ అట్లాంటిది అనమాట. అది యాక్చువల్ గా ఆ సీన్ నేను ఊహించుకుంటాను. మామూలుగా ఆడియన్స్ కి ఎలా కనిపించింది ఊహించుకున్నట్టు కనిపిస్తుంది, కానీ చెయ్యాలి కదా. అక్కడ నేను కొంచెం అమ్మాయి చంపట్టుకున్నాడు. చంప అంటే రొమాన్స్ లేదంటే ఏంటి అది చెప్పాలి మాటలు ఇన్ఎక్స్ప్రెసివ్. ఓకే ఆ సీను ఆ కెమెరా రోల్ చేశారు సురేష్. పర్టికులర్ సీను ఆ పర్టికులర్ ఫోటో రిలీజ్ చేయడానికి కారణం ఇదే. ఆ ఫోటో అలా తీసారు. ఆ ఫోటోలో అంత ఎఫెక్ట్ కనిపించింది. అయితే మొత్తం మీరు హీరో కాదని చెప్పట్లేదు మాత్రం. హీరోనే అది మాత్రం చెప్పట్లేదు, క్లారిటీ మాత్రం బాగా చెప్పక్కర్లే, మాకు తెలుసు. అలా చెప్పు, అలా చెప్పండి. లేదు హీరోనే. ఇవన్నీ ఆడియన్స్ అడుగుతున్నారు. నువ్వు హీరోనే ఆ పర్టికులర్ క్లోజ్ అయిపోయింది. సీన్ వరకే, అది చెప్పేది అంతకు మించి అతను ఇవ్వలేదు. నేనేం చేయలేదు. ఓకే అంటే హీరోయిన్ తో అంతకన్నా మూవ్ అవ్వడానికి బట్ నేను అనుకున్నా ఇంక ఇస్తే, బట్ ఇవ్వలేదు ఆయన. అంటే హీరోయిన్ మీకు బాగా నచ్చింది అంటారా? అలా ఏమన్నా నేను క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేస్తాను. ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ లో ఫోటో లీక్ అయిందన్నారా, ఆ లీక్ అవడానికి కారణం ఏంటంటే ఆ రోజు బర్త్డే అయినండి. అయితే గ్రూప్ లో కొంచెం హల్చల్ అవుతుంది. అని తీసిన మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేయాలని ఒక మా ఫ్రెండ్ డిమాండ్ చేశాడు. అప్పుడు అనిల్ వేరే ఊళ్ళో ఉన్నాడు, పంజాబ్ లో ఉన్నాడు. అప్పుడు కొంచెం చిన్న పని మీద వెళ్ళాడు. అయితే అప్పుడు ఇలా చెప్పాడు అనమాట, కూర్మారావుది ఇలా ఆ గ్లిమ్స్ లో అంత ఎఫెక్ట్ గా చూపించేది ఏం లేదు, ఒక పిక్ ఉందని పిక్ రిలీజ్ చేశాడు. ఆ పిక్ తో ఆ గ్రూప్ వాళ్ళందరూ రియాక్ట్ గట్టిగా ఇచ్చారు. అంటే ఆడియన్స్ కి అయితే మాత్రం గట్టి షాక్. అదే హీరో ఎవరు అనేది గట్టి షాక్. అసలు సార్ తప్పు చెప్పాను.
యాక్చువల్గా అయితే సార్ గ్లిమ్స్ రిలీజ్ చేయమన్నారు కరెక్టే, బట్ నేను చేసింది ఏంటంటే ఒక గ్లిమ్స్తో తన క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయలేను. ఒక గ్లిమ్స్ అనేది తన క్యారెక్టర్ ముందు నథింగ్ సార్. దట్స్ వై ఆ పిక్ని రిలీజ్ చేస్తాను, చూడండి నేను రిలీజ్ చేస్తాను అంతే. అంటే తన క్యారెక్టర్ చాలా ఎఫెక్టివ్ క్యారెక్టర్ సార్ ఇందులో. అంటే ఇప్పటి వరకు వచ్చిన ఫిల్మ్స్ అన్నిట్లో హీరో మీరే, డైరెక్టర్ మీరే, అంటే ఇందులో మాత్రం ఆడియన్స్ పెద్ద షాక్. ఏంటి హీరో ఇంత సడన్ గా ఇంకొకళ్ళు అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదన్నమాట. ఆ సీన్ రిలీజ్ చేయడానికి కారణం అదే. ప్రతిసారి ఇలా అనుకుంటున్నాడు ఆడియన్స్, నన్ను ఇలా ఇచ్చేసాడు, ఆ స్టోర్ చేసేటట్టు చేశాడు. ఓకే సురేష్, యా, హే బ్లెస్సీ స్టోరీ మీకు నచ్చిందా లేదా వినకుండానే వర్క్ చేశారా? ఏ స్టోరీ ఆయన ఏంటండి మరి దీని గురించి ఆయన ఫస్ట్ అతను స్టోరీ అనుకోవడంలో మాత్రం ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes పొరదింటాడు, స్టోరీ మొత్తం చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ అంటే ఆ స్టోరీ అనేది నేను నచ్చితేనే ఓకే అంటాను. ఇంకొకటి సీన్కి ముందు మాత్రం అంటే ఆ స్పాట్లోకి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఏంటి సీన్ అనేది మాత్రం నేను క్లారిటీ తీసుకుంటాను. అంటే విజువల్ ఎఫెక్ట్ డైరెక్ట్కి ఒకలాగా ఉంటుంది, నాకు ఒకలాగా ఉంటుంది. ఏ రోజైతే మేము స్పాట్కి వెళ్తామో ఆ రోజు మాత్రం ఆ సీన్ మాత్రం అడిగి అది మాత్రం కంప్లీట్ చేసుకునేలా నేను చూసుకుంటాను. స్టోరీ నచ్చే ఓకే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓవరాల్ ఫోర్త్ రౌండ్ చంద్రశేఖర్ గారు, చెప్పాలి. మీకు ఫస్ట్ డే షూటింగ్ ఫస్ట్ డే కాదు ఫస్ట్ టైం కూడా అనుకుంటా? కరెక్టే, ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం సార్తో ఇంకా గ్రూప్ కూడా మీకు ఎలా అనిపించింది? ఏమైనా భయపడ్డారా? ఎంతమంది మీరు చెయ్యాలా? ఏదైనా సైనస్ ఏమి అనిపించింది? యాక్చువల్గా ఇది నాకు ఫస్ట్ ఛాన్స్. ఇంతవరకు నేను ఏ ఫిల్మ్ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటిది నన్ను నమ్మి నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ వెళ్ళేటప్పటికి ఎంతమంది ఉన్నారు, అందరికీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నేను ఇంతవరకు ఏ ఫిల్మ్లో కూడా చేయగలనా అని నాకు కూడా అనిపించింది. కొంత టెన్షన్గా ఉంది. కానీ మా ఫ్రెండ్స్, అదే మీరే ఎక్స్పీరియన్స్ ఉంది మాతో ఇచ్చారు. మీరు కొద్దిగా ఎంకరేజ్ చేయడం వల్ల నాకు ఆ ఎంకరేజ్ చాలా ఉపయోగపడింది. నేను ఒకటే అనుకున్నాను, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి వాళ్ళు ఏ విధంగా నా నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినట్టు నేను పెర్ఫామ్ చేయాలి అని నేను అనుకున్నాను. నా వంతు నేను చేశాను, అంతే. థ్యాంక్ యూ. ఫోర్త్ రౌండ్ సార్, ఫోర్త్ క్వశ్చన్. గణేష్, యా, అనిల్కి నీకు పరిచయం ఎలా? నాకు తెలిసి నువ్వు వేరే బ్రాంచ్, ఇతను వేరే బ్రాంచ్. నాకు ఎక్కడ కూడా మీరిద్దరూ ఆడుకున్నట్టు కానీ కలిసి ఆడుకున్నట్టు కానీ కనబడలేదు, కలిసి తిరిగినట్టు కానీ కనబడలేదు. బట్ ఎలాగా మీ ఇద్దరికి పరిచయం? ఇద్దరికి పరిచయం ఎలా అంటే ఫస్ట్ ఇయర్లో, బీటెక్ ఫస్ట్ ఇయర్. అంతకుముందు వరకు అనిల్ ఎవరో నాకు తెలియదు. సో కలిసింది ఎక్కడంటే వాలీబాల్ గ్రౌండ్. అనిల్ మంచి ప్లేయర్, నాకే రాదు. దాంతో పాటు నేను కూడా. నువ్వు ప్లేయర్ అని నాకు తెలుసు, బట్ ఇతను ఎప్పుడు నేను అతను చాలా ప్లే గ్రౌండ్ ప్లేయర్ కాదు, లేదు, లేదు, లేదు. అతను ఆన్ ది గ్రౌండ్ ప్లేయర్ కాదు. అలా లేదు, అలా పరిచయం అయింది. ఫస్ట్ ఫిలింలో వచ్చేసి కళాశాల సాకేత్ తీసే మూవీ, దాంట్లో అలా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో కూడా క్యారెక్టర్ ఆల్రెడీ నాకు ఇచ్చారు ఒకటి. కళాశాల చేసేటప్పుడు నువ్వు నేను దాంట్లో నేను ఉన్నాను, నేను కూడా ఉన్నాను సార్ దాంట్లో. బట్ మీ ఇద్దరు కోయిన్సైడ్ సేమ్ ఆ సీన్ అలా వచ్చేసి వాలీబాల్ తర్వాత వచ్చేసి కళాశాలలో పరిచయం అలా పెరిగింది. దాంతో పాటు ఇంకేంటంటే సేమ్ డిస్ట్రిక్ట్, అలా కొద్ది పరిచయం అనేది ఏర్పడింది మాకు. ఏ రోజైనా షూటింగ్ విషయంలో నా మీద కోపం వచ్చిందా?
అబ్బా చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చింది. ఏ సిచ్యువేషన్ సార్ అది? సిచ్యుయేషన్ ఏంటంటే నైట్ పెట్టేవాడు, నైట్ నైట్ 9 గంటలకు అనేవాడు, ఎవరు వచ్చేవాడు కాదు. అక్కడేమో లేడీ క్యారెక్టర్ పాపం, ఆ అమ్మాయి ఏమో హాస్టల్కి వెళ్ళాలి. భయం, ఒకటే అమ్మాయి. భయంతో కూడిన పాపం. ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది నాకు, చెమటలు కూడా పెట్టేది. సారీ, బాధ్యత బాధ్యత. బాధ్యత నాట్ ఇది కాదు కానీ బాధ్యత. అంటే ఎవరైనా గమ్ముని అటు వెళ్తే అసహ్యంగా చూస్తారు, ఏదో అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ అవుట్ చేసేది నన్నే. టీచర్ ఇది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, మీరు ఎలాగా రోడ్డు మీద వచ్చి యాక్ట్ చేస్తున్నారు అందులో ఆడపిల్లతో అడిగారు అనుకో, అది చాలా ఇబ్బంది. చాలా తల తీసుకెళ్ళి ఎవరో పెట్టుకోవాలి మనం. నాతో పాటు మీరు ఇంకా అమ్మాయి ఇంకో రకంగా ఉంటుంది. ఇంకా అది ఎక్కడికో ఇలా దాడి చేస్తారు. అదే టైంలో పెట్రోలింగ్ జరిగేది. మరి ఎలక్షన్ టైం మళ్ళీ అది కూడా క్యాంపెయినింగ్. బాబోయ్ చాలా ఇబ్బంది పడ్డాను. అది ఒక్కటే నాకు చాలా కోపం వచ్చేది. ఇంకా ఎప్పుడు కోపం వచ్చేది కాదు కానీ లేడీ క్యారెక్టర్ ఉంది అంటే మాత్రం అందులో నైట్, అది మాత్రం నాకు చాలా 2-3 సార్లు చెప్పాను. లేడీ క్యారెక్టర్ కనుక ఉన్నట్లయితే నైట్ దయచేసి 6 స్టార్ట్ చేద్దాం, 9:30, 10 కల్లా క్లోజ్ చేసేద్దాం అనేవాడు. బియాండ్ 10 అయితే ఇంక చాలా ఇబ్బంది. సో ఆ విషయంలో మాత్రం చాలా కోపం వచ్చి అసలు మానేద్దాం అంత కోపం వచ్చేది. చెప్పలేదు కానీ స్కిప్ చేసేవాడిని. బాలన్న రోజున మీకు ఉంది సార్ అంటే ఏదో చెప్పేసేవాడిని స్టోరీ. అంత కోపం వచ్చేది, ఎందుకంటే భయం. బాగోదు అది. అదొక్కటే. తక్కిన విషయాలు మాత్రం చాలా చక్కగా అక్కడ స్కూల్ దగ్గర తీసాం, తర్వాత ఇంకో చోట పార్క్ దగ్గర ఒకటి తీసాం. ఇంకా అన్ని బాగా. నైట్ ఒకటే జట్టు లేడీ క్యారెక్టర్ దగ్గర వచ్చింది. మూవీ రిలీజ్ అయ్యాక నీ ఫీలింగ్ ఏంటి? అంటే మన క్లాస్కి వెళ్ళాక ఆ ఫీలింగ్ ఏంటి? అంత అన్ని ఫీలింగ్స్ ఏమి ఉండవు కానీ. అంటే ఫస్ట్ మూవీ కాదు కదా ఇది. ఫస్ట్ మూవీ కాదు, అప్పుడు పెద్ద ఫీలింగ్ ఏ ఉండదు కానీ అంటే ఫస్ట్ ఇంతవరకు చేసిన ఫీలింగ్ దేనికి కూడా అంత రియాక్షన్ క్లాస్ నుండి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రాదు కూడా, నేను ఎక్స్పెక్ట్ చేయను కూడా సార్. అది నా పని నేను చేసుకుని వెళ్ళిపోతున్నాను. అంటే వాళ్ళు చూస్తున్నారు, అంటే చూస్తాం, వాళ్ళు చూస్తున్నారు. ఓకే చాలా, నాకు చూడటం కావాలంతే. ఇంకేముంటుంది, మళ్ళీ క్లాస్కి వెళ్ళాక అందరూ నన్ను వెల్కమ్ చేయడం ఇంకేం ఉండదు. క్యాజువల్గా క్లాస్కి వెళ్ళాక క్యాజువల్గా ఉంటుంది. రిలీజ్ అయ్యి కూడా నేను క్లాస్కి వెళ్ళాక క్యాజువల్గా ఉంటుంది. అంటే ఒక 2-3 వచ్చి సీన్స్ గురించి మాట్లాడడం కానీ ఏమేమి చేస్తే ఓకే వాళ్ళ గురించి మాట్లాడడం, నేను ఎక్స్ప్లెయిన్ ఇవన్నీ చేస్తుంటాను. కానీ అంత స్పెషల్ ట్రీట్మెంట్ అయితే ఏమి ఉండదు నాకు. ఇది రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే నేను క్లాస్కి వెళ్ళాలండి. ఇది రిలీజ్ అయ్యాక 1 డే నేను గ్యాప్ తీసుకుని వెళ్తాను, ఎందుకంటే అందరూ చూడాలి కదా. ఇప్పుడు ఫస్ట్ మూవీ ఇది 3వ 4వది సార్? ఇది 3వ. ఫస్ట్ మూవీ చేసినప్పుడు ఇదే క్వశ్చన్ అడిగితే నువ్వేం చెప్తావు? ఫస్ట్ మూవీ చేసిన తర్వాత ఇదే క్వశ్చన్ అడిగితే నువ్వేం చెప్తావు? కొంచెం అంటే మనం రిలీజ్ చేశాక, ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యాక శనివారం నైట్ రిలీజ్ చేసాం. సండే మొత్తం అందరూ చూసారు, బాగానే ఎఫెక్టివ్, చాలా వైరల్ అయింది. కాలేజ్లో జస్ట్ మా క్లాస్ వాళ్ళు చూస్తే చాలు, నాకు తెలిసిన వాళ్ళు చూస్తే చాలు అనుకున్నాను. బట్ బాగా వైరల్ అయింది. అంటే అది జస్ట్ మనల్ని టెస్ట్ చేసుకోవడం. మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. మంచి రెస్పాన్స్ వచ్చింది, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సార్. ఆఫ్టర్ క్లాస్కి వెళ్ళా కూడా, అంటే నేను అలానే ఊహించుకొని వెళ్ళాను. ఫస్ట్ మూవీ తోటి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి నువ్వు థర్డ్ మూవీ లేకపోయినా వస్తాడు. అంటే ఇప్పుడు బాయ్స్ పోయింది కదా నేను తీయడం మానేసి ఉండలేం కదా సార్. స్టోరీ వేరే ఏదైనా క్రియేట్ అయితే మళ్ళీ అంటే చేసినవన్నీ హిట్ అవ్వాలని లేదు. ఫ్లాప్ కూడా చూడాలి, మనం నెగిటివ్ కూడా చూడాలి. అప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేసామో తెలుసుకొని మళ్ళీ చేయడం బాగుంటుంది. దట్స్ వై. అంతేగాని అప్పుడు నేను బాగా ఫీల్ అయ్యాను. అంటే కొంచెం హీరో అండగా లేకపోతే అరే హీరో తీసాడు కొంచెం కొత్త కదా అక్కడ తెలిసేవా. నువ్వు ఫెస్ట్ కూడా నువ్వు అదేంటిది కాంతారా అది నువ్వు చేసావు అనుకో, ఎవరో అనుకోనా నేను. తర్వాత తెలిసింది నువ్వు అని వచ్చి చెప్పావు. నువ్వే
చాలా బాగుంది నిజంగా. అది 2 times చేసాం కదా, 2 Two times. ఫెస్టివల్ చేసాం. ఫెస్ట్ ఒకటి ఫెస్ట్ చేశాను, రెండోది యాన్యువల్ డే చేశాను. Annual day. Annual day. బాగుంది. అది మాత్రం అంటే ఆ డ్రెస్సింగ్ కానీ ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి Dialogues. డైలాగ్స్ కానీ Dialogues. మేకప్ అవును సార్, మేకప్. మేకప్ మాత్రం మేకప్ మా క్లాస్ గణేష్ అని అబ్బాయి. గణేష్. ఎం గణేష్ అని మా క్లాస్ అబ్బాయి. ఆయన మంచి సింగర్ కూడా అబ్బాయి, మంచి సింగర్ కూడా, మేకప్ కూడా బాగా చేస్తాడు. చాలా ఆ అబ్బాయి వల్లే మేకప్ అంతా హైలైట్ అయింది సార్, చాలా బాగా చేశారు. అండ్ కూరమారావు మన సురేష్ వీళ్ళందరూ సపోర్ట్ వల్ల స్క్రిప్ట్ పరంగా కొంత ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ అంటే ఈ మూమెంట్ లో రామ్ కోటే సార్ తెలుసుకో సార్, ఆయన బాగా సపోర్ట్ చేస్తారు ఆ మూమెంట్ లో. అంటే ఇంకెవరైనా అయితే మాకు ఎందుకు ఇవన్నీ వదిలేస్తారు సార్, బట్ ఆయన మాత్రం మాతో పాటు యానివర్సరీ టైం ఫెస్ట్ టైమింగ్స్ Fest time లో కూడా ఫ్యాకల్టీ ఎవరు కూడా రావాలంటే కష్టం సార్. బట్ ఆ టైంలో కూడా మాకు సపోర్ట్ చేసి వచ్చి రిహార్సల్స్ లో వచ్చి చాలా సపోర్ట్ చేశారు సార్. ఈ విధంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విధంగా థ్యాంక్స్ చెప్పండి సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ సురేష్. చంద్రశేఖర్, చెప్పు. నీకు అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఎలాగ? అంటే డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పిన తర్వాత చేయాలనిపించిందా, లేదంటే ఎలాగా? యాక్చువల్గా యాక్ట్ చేద్దామని పెద్ద కోరిక లాంటిది ఏం లేదు, కానీ మొదట్లో ద బాయ్స్ సినిమా చూసేటప్పుడు అందరూ మన వాళ్ళే, ఎవరితో అయితే మనం క్లోజ్గా ఉంటామో అందరూ అందులో ఉన్నారు, నేను తప్ప అన్నట్టు అక్కడ ఒక్క లోటు ఉంది. అందరితో కలిసి నేనుంటే బాగుండేది, అందరితో చేసింటే బాగుండేది అనిపించింది. అప్పుడు అనిపించింది ఇక్కడైతే మిస్ అయ్యాను, ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉంటే నేను వీళ్ళతో కలిసి పార్టిసిపేట్ చేస్తాను, యాక్ట్ చేస్తాను అనిపించింది. అంటే ఒకడు అంటే మీరు ఆ బాయ్స్ చూసిన తర్వాత నేను ఖచ్చితంగా చెయ్యాలి నెక్స్ట్ ఫిల్మ్ అని మీరు ఫిక్స్ అయిపోయారు. fix అయిపోయాను. అంతేగాని క్యారెక్టర్ ఏదైనా సరే, ఏదైనా పర్లేదు, స్టోరీ ఏదైనా సరే మీరు చేయాలి. మంచి సపోర్ట్, డైరెక్టర్ మంచి సపోర్ట్ అది. అంటే మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీరు రెడీగా ఉన్నారు అయితే next. ఆల్రెడీ చేశాను కాబట్టి ఇంకోటి ఆ నమ్మకం చేస్తే వచ్చింది. బాగుంటుంది, ఎవరైనా ఇస్తే బాగుంటుంది అని అంటే తన ఫిల్మ్ లో నేను ఉంటే బాగుంటది, అది ఏ క్యారెక్టర్ అయినా ఏ స్టోరీ అయినా ఫిక్స్ అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ. కమిడియన్ కోర్మారా. కమెడియన్ Comedian కాదు ఇది. మంచి మంచి యాక్టర్. కమెడియన్ కమ్ యాక్టర్ సార్, మల్టీ టాలెంటెడ్. కమిడియన్ ఎప్పుడు అనకూడదు మనం. మూవీ ఎలా అల్లు రావులంగే ఉన్నాడు, అల్లు రావులంగే ఉన్నాడు. ఈజ్ నాట్ ఎ కమిడియన్, దాంట్లో జీవించేస్తాడు. He's a మంచి మంచి యాక్టర్ అన్నమాట, ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్. మంచి ఆర్టిస్ట్, గుడ్ ఆర్టిస్ట్. ఈయన అల్లు రామయ్య. క్వశ్చన్ మూవీ ఎలా ఉండబోతుంది, దాని యొక్క రివ్యూ ఏంటి మీ మాటలు అంటే మీ మాటల్లో చెప్పు. అంటే ఒకసారి అంటే హీరో అని మీరే అంటే కొంచెం సస్పెన్స్ లో ఉంది. చేశారు కదా. చాలా మంది ఎవరి హీరో తెలియక confuse అవునవును, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు పెద్దగా. ఓకే, మీ మాటలో చెప్పేసండి మూవీ ఎలా ఉండబోతుంది. నేను చేసి ఇతను చేశాడు కాబట్టి బాగుంటుంది. మూవీ అయితే పర్టికులర్గా ఎవరు చేసిన మూవీ అయినా వాళ్ళు బాగుంటుంది అంటారు, అది నేను తప్పించుకునే మాట అది. ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా చెప్పాలి బాగుంటుంది, ఎందుకంటే స్టోరీ అట్లాంటిది. స్టోరీ చెప్పినప్పుడు నాకు ఓవరాల్ స్టోరీ మొత్తం చూసాక ఒకటి అనిపించింది, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చూసాక మొత్తం ఇలా ఉండిద్దా అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే చేసిన ఎలా అనిపించింది అంటే ఆడియన్స్ కూడా అంటే పోకిరి లెవెల్ ట్విస్ట్ ఉంటుందా? మామూలుగా ఆడియన్స్ కూడా అనిపించింది, అబ్బా ఇలా చేశారా. ఓవరాల్ గా ఒక ఒపీనియన్ వస్తుంది మూవీ మీద, అయితే గుడ్ ఒపీనియన్ వస్తుంది. ఓకే, చాలా బాగుంది అని. ప్రీవియస్ మూవీస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాడు, చాలా బాగుంటుంది, నాకు తెలిసినందుకు బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అంటే నేను స్టోరీ రాసుకోవడం పక్కన పెట్టి ఫర్దర్గా ఏమైనా చెప్పాలంటే నా టీమ్గా వీళ్ళంతా సపోర్ట్ చేస్తారనే విషయం నాకు తెలుసు. నేనైతే నాతో పాటు ఉండే వ్యక్తులు వీళ్ళంతా, బట్ మీరు ఇంత సపోర్ట్ చేస్తారని, అంటే ఇంత మాతో పాటు కలిసిపోయి స్టోరీని ఇంత బాధ్యతగా తీసుకొని చేస్తారనే విషయం నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోలేదు సార్ ఆ విషయం. అండ్ ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ ఏంటంటే
మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ 3-4 సీన్స్ తీసేసాం. ఆ, మీరు నాకు ఫోన్ చేశారు అవునవును. మిడ్ ఎగ్జామ్స్ అని నేను ఆపేశాను. ఆపేశాక మీరు ఫోన్ చేసి ఆ షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే సరే ఇలా 3 సీన్స్ అయ్యాయి కదా సార్, మిడ్ ఎగ్జామ్స్ అని ఆపాను. మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ అయ్యా కంటిన్యూ చేయాలంటే తప్పకుండా మిడ్ ఎగ్జామ్స్ కానీ నేను షాక్ అసలు అంటే ఆఫ్టర్ ఫోన్ కట్ చేశాక ఎమోషనల్ అయ్యాను నేను. ఎందుకంటే సపోర్ట్ చేయడం వేరు, అంటే ఆ టైం వచ్చి సపోర్ట్ సారే ఎంత సపోర్ట్ చేస్తున్నారు, Support మనమే ఆగుతున్నాం ఫీలింగ్ వచ్చింది సార్. నిజంగా నా ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే మీటింగ్స్ ఏమున్నాయి, చదివితే రాసేవచ్చు, అందులో ఏం లేదు అంతే. మళ్ళీ సెమ్ కూడా మనం ఇలానే చదువుతాం, అప్పుడే చదువుకోవచ్చు. బట్ ఇది అలా కాదు, టైం ఉన్నప్పుడే తీసుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. సో మీరు అంత సపోర్ట్ చేస్తారనే విషయం నేను గమనించలేదు. ఇంకోటి ఆ ఇంట్రెస్ట్ పోయిందంటే మళ్ళీ కష్టం. సో దట్స్ వై అసలు అది మర్చిపోలేని మూమెంట్ సార్. అంటే చదువుతో పాటు ఇలాంటివి కూడా ఉండాలి. ఉండాలి సార్, ఖచ్చితంగా ఎక్స్ట్రా ఉండాలి సార్. కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే టాలెంట్, ఎవరు టాలెంట్ వాడిదే, టాలెంట్ బయటికి తీయాలి. అది మాత్రం నేను సపోర్ట్ ఇస్తాను ఎవరికి, ఏదైనా సరే, సింగింగ్ అవని, డాన్సింగ్ అవని, ఏదైనా సరే. నా క్లాస్లో కూడా నేను ప్రతి స్టూడెంట్కి అదే చెప్తాను, ఎవరి టాలెంట్ వాడి బయటికి తీయాలి అని. అప్పుడే ఎడ్యుకేషన్తో పాటు ఆ టాలెంట్ అనేటువంటి బయటికి తీసినప్పుడే వాడు పైకి రాణిస్తాడు. అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అని కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి పెడతారు, వాట్ ఆర్ యువర్ యాక్టివిటీస్ అదర్ దాన్ యువర్ ఎడ్యుకేషన్ స్టడీస్ అని అడుగుతారు. అప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడే చేస్తాం. Thank you sir, thank you so much sir for supporting us. Thank you so much for acting in the film sir. It's a wonderful experience. Thank you so much. Thank you so much to everyone. Ganesh, Suresh, Okay. thank you. Kormara, please Thank you so much. thank you to everyone. Thank you. Okay.